వైబ్రేషన్ వస్తుంది చూడండి లైట్గా. అప్పుడు థర్డ్ గేర్ షిఫ్ట్ చేసుకోండి. క్లచ్ నొక్కండి కంప్లీట్. ఎస్, క్లచ్ రిలేషన్ లైట్గా లెఫ్ట్కి రానివ్వండి. లెఫ్ట్ మిర్రర్ చూడండి ఒక్కసారి. ఎస్, లెఫ్ట్ క్లచ్ నొక్కండి కంప్లీట్. రైట్ తిప్పండి కొద్దిగా, బ్రేక్ చేయండి. స్ట్రైట్ లెఫ్ట్కి వెళ్ళిపోవాలి మనం. ఫ్రీ లెఫ్ట్ సెకండ్ గేర్ అయ్యింది. క్లచ్ నొక్కేసి ఎస్, రైట్ తిప్పండి. క్లచ్ అంతే పట్టుకోండి. రైట్ తిప్పండి. రైట్ తిప్పండి. ఇంకా తిప్పాలి. లెఫ్ట్ తిప్పండి. లెఫ్ట్ తిప్పండి. బ్రేక్ మీద లెగ్ పెట్టుకోండి. బ్రేక్ రిలీజ్ చేయండి. ఎస్, స్ట్రైట్ వెళ్ళండి. ఎక్సిలేటర్ కానీ రైట్ తిప్పండి. స్ట్రైట్ చేసుకోండి. గేర్ షిఫ్ట్ చేసుకోండి. క్లచ్ నొక్కేసి ఎస్, క్లచ్ నొక్కేసుకోండి. స్టీరింగ్ కంట్రోల్ ఉండాలి, అందుకనే స్ట్రైట్గా పట్టుకోండి అని అన్నాను. ఇందాక అక్కడ స్టీరింగ్ స్ట్రైట్ చేసుకోమన్నాను, లైట్గా లెఫ్ట్గా రానివ్వండి. ఎందుకంటే ఆ వెహికల్ ఆల్రెడీ పాస్ అయిపోయింది కాబట్టి మనం డౌన్ తీసుకోవాలి. స్ట్రైట్ చేసుకోండి. గేర్ షిఫ్ట్ చేసుకోండి.